ప్రతి కార్యకర్త కూడా కలుస్తాను, ప్రతి కార్యకర్త కూడా నేనున్నాననే భరోసా ఇస్తాను. ఆ మాట మీద నిలబడి ఈ శంఖారావం సభతో ఈ రోజు మన అందరి దగ్గరికి వచ్చినందుకు మా నరసన్నపేట కార్యకర్తల తరపున లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఈ శంఖారావంతో రాష్ట్రానికి పట్టినటువంటి తుప్పు అంతా కూడా వదిలిపోవాలి, రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగడ కావాలి, రాష్ట్రానికి పట్టినటువంటి శనిపోవాలి. ఇది జరగాలనంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో ఉన్నటువంటి కూటమిని అఖండమైనటువంటి మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మనలాంటి నరసన్నపేట నియోజకవర్గం ఈ శ్రీకాకుళం జిల్లాకే ఆనిముత్యం లాంటి నియోజకవర్గం, ఇంకా చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడినటువంటి కార్యకర్తలు మన నరసన్నపేట నియోజకవర్గంలో ఉన్నారన్నది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నో ఒడిదొడుకులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, అయినప్పటికీ కూడా పార్టీని నమ్ముకొని గెలుపు ఓటముల్ని పక్కన పెట్టి మాకు మా తల్లి ఎంత ముఖ్యమో తల్లి లాంటి ఈ తెలుగుదేశం పార్టీ కూడా మాకు అంతే ముఖ్యమన్నట్టుగా కార్యకర్తలు అందరూ కూడా నిద్రాహారాలు మానుకొని మీ అందరూ కూడా కష్టపడ్డారు. గత 5 సంవత్సరాలు మన పరిపాలనలో 2014 నుంచి 19 వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడి రాష్ట్రానికి అభివృద్ధి చేశారో మనం అందరం చూశాం. ఒక పక్కన అక్కడ ఆయన కష్టపడితే ఈ నియోజకవర్గంలో రమణమూర్తి గారు కూడా అదే కష్టపడి ఈ నియోజకవర్గాన్ని పూర్తి శాతం అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి మన నియోజకవర్గంలో మనం సాధించుకోవడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన నరసన్నపేట నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 180 కోట్ల రూపాయలతో సారవకోట ప్రాంతంలో బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని తయారు చేసినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అలాగే అక్కడ ఉన్నటువంటి కొమనాపల్లి బ్రిడ్జ్ పూర్తి శాతం మనమే అన్ని రకాలుగా కూడా దాన్ని ముందుకు నడిపించాం. వనితి మండలం దగ్గర బ్రిడ్జ్ మనం ఎంతవరకు కార్యక్రమాలు చేశామో అంతవరకు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిధులతో చేశాం. అలాగే మన బుడితి దగ్గర వాటర్ స్కీము ఆ రోజు లోకేష్ అన్న గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాలూకా ఆధ్వర్యంలో అదంతా కూడా కార్యక్రమాలు ముందుకు నడిపించాం. సీసీ రోడ్లు గాని లేకపోతే ప్రధానమైనటువంటి రహదారులు మన నరసన్నపేట నియోజకవర్గంలో గాని లేకపోతే తంపర భూముల దగ్గర అక్కడ ఉన్నటువంటి పోలాకిలో ఆ కాలువలన్నీ కూడా బాగు చేయడానికి కోట్ల రూపాయలు నిధులు గాని లేకపోతే మనకి వంశధారలో ఉన్న ఓపెన్ హెడ్ ఛానల్స్ గాని ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ హయాంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్వర్ణ యుగంలాగా నరసన్నపేటను అభివృద్ధి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ దన్నిది మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు రమణమూర్తి గారి కష్టంతో చాలా వరకు కూడా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపించాం. మరి ఆయన కేవలం ఒక ఎమ్మెల్యేగానే అవన్నీ కూడా సాధించారు. కానీ తరువాత వచ్చినటువంటి వ్యక్తులు మరి ఆ వ్యక్తులు ఏ స్థానంలో ఉన్నారో మీరు అందరూ కూడా చూశారు. నరసన్నపేట వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకుడు ఏం చేశాడు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేశాడు, R&B మినిస్టర్ గా చేశాడు. మరి ఒక ఎమ్మెల్యేగానే రమణమూర్తి గారు అంత అభివృద్ధి సాధిస్తే మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంకెంత అభివృద్ధి సాధించాలి? నరసన్నపేటల్ని పువ్వుల్లో పెట్టినట్టుగా ఆకాశానికి ఎత్తినట్టుగా చేయాలి. కానీ ఒక్క కార్యక్రమం అంటే ఒక్కటి నరసన్నపేట గర్వంగా చెప్పుకునే విధంగా ఈ నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమం జరిగిందా అనేది ఈ సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ వేసినట్టుగా మనం చేసినటువంటి అభివృద్ధి అంతవరకే అయిపోయింది. ఇంకా ఏదైనా అవకాశం దక్కితే ఏం చేశారు? మనం కట్టినటువంటి బిల్డింగులకి మాత్రం వాళ్ళు రంగులు వేసుకున్నారు. మనం కట్టి వదిలినటువంటి బిల్డింగులకి మాత్రం ఆ రోజు మనం ఓపెనింగ్ చేసుకున్నా సరే సిగ్గు శరం లేకుండా వాళ్ళ పేర్లు పెట్టుకొని మరి ఓపెన్ చేసుకున్నారనంటే ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అది నరసన్నపేట తాలూకా దుస్థితి ఈ రోజు. కేవలం అంతేకాదు, అభివృద్ధి శూన్యమైనా సరే కబ్జాలు మాత్రం 100% కొట్టారు. కబ్జాల్లో మాత్రం ఎక్కడా విడిచిపెట్టలేదు. ఎక్కడ ఎవరు భూమి కనబడితే చాలు వాళ్ళ నాయకులు పడ్డం, చక్కగా కబ్జాలు చేయడం, ఆఖరికి చెరువులు లేనట్టుగా ఈ రోజు కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారనంటే ఎంత తెగించారో మీరందరూ కూడా ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ తెగింపుకి ఈ తెలుగుదేశం పార్టీ అడ్డుకట్టు వేయాలనే ఆలోచనతోనే మీ అందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాను. నరసన్నపేట అలాగే మన పార్కుది కూడా నాన్నగారు ఎర్రన్నాయుడు గారి తాలూకా పేరు మీద కట్టినటువంటి పార్కుని దుర్మార్గంగా దానికి కట్టినటువంటి గోడలను కూడా కూల్చేసి అది కూడా ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేశారు.
వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. ప్రజలు ఏమైనా అనుకుంటారా, ప్రజలు మళ్ళీ రేపు ఓట్లేస్తారా అంటే బరి తెగించినటువంటి వ్యక్తుల కింద ఈ రోజు ఊరినే దోపిడీ చేసే విధంగా ఈ రోజు వాళ్ళందరూ కూడా పడ్డారు. అటువంటి వ్యక్తులకి శాశ్వతంగా మనం బుద్ధి చెప్పే విధంగా ఈసారి జరిగే నర్సన్నపేట ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిని అత్యధికమైనటువంటి మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. అది జరగకపోతే మళ్ళీ రాష్ట్రం మనం చూడలేం. రాష్ట్రం తాలూకా పరిస్థితులు ఎలాగున్నాయి, జగన్మోహన్ రెడ్డి తాలూకు పరిపాలనలో ఏ ఒక్కరం కూడా ఆంధ్ర వాళ్ళమని మనం చెప్పుకోవాలనంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం. కనీసం ఒక రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉందనంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది మన అందరికీ కూడా సిగ్గుచేటు కాదా? కనీసం మనకు ఉన్నటువంటి రైతులు చక్కగా వ్యవసాయం చేసుకోవాలనంటే గాలి కొదిలేశారు. ఈ రోజు వంశధార తాలూకా కార్యక్రమాలు ఇక్కడ ఎర్రమండలో ఉన్న రిజర్వాయర్ గాని, కాలువ తాలూకా పనులు గాని ఏ ఒక్కటి కూడా ఈ రోజు పూర్తి చేయకుండా రైతులు వ్యవసాయం చేసుకోవాలనంటే ఈ రోజు నరకం అనుభవించే పరిస్థితికి ఈ రోజు వచ్చారు. కాబట్టి రైతులకి మళ్ళీ చక్కగా వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితి రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. అలాగే మన నర్సన్నపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారుల గురించి కూడా చెప్పడం జరిగింది. గతంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మత్స్యకారులకి అన్ని రకాలుగా మనం ఆదుకున్నాం. అసలు మత్స్యకారులకి పెద్దపీట వేసిందే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారో ఆ తీర ప్రాంతంలో ఉన్న ఇసుక దెబ్బల్లో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా శ్వాస పీల్చుకొని మేము కూడా బ్రతకగలమనేటటువంటి ఆ నమ్మకం ఆ మత్స్యకారులందరికీ కూడా కలిగింది. అటువంటి మత్స్యకారుల్ని ముందుకు నడిపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళకి యథావిధిగా గతంలో ఏ రకంగా ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు చేసే వాళ్ళమో అన్ని కార్యక్రమాలు కూడా కొనసాగిస్తాం. ఈ రోజు కనీసం ఒక వల పోతే ఆ వలకి కావలసినటువంటి నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మంత్రి ఎక్కడున్నాడయ్యా? యానిమల్ హస్బెండరీ తాలూకా, ఫిషరీస్ తాలూకా మంత్రి మన అడుగు దూరంలో పలాసలోనే ఉన్నాడు. కానీ ఆయనకి కావాల్సింది ఆయన ఎంత సొమ్ము సంపాదించుకుందాం అనేది తప్ప మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, అది ఎలా పరిష్కరిస్తాం అనే మాట ఏ ఒక్కరి దగ్గర లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి గట్టిగా మనం బుద్ధి చెప్పి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పేవాళ్ళం. మన తాలూకా భూముల మీద కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పడ్డాడన్నది అది మీ అందరికీ కూడా గుర్తుంది కదా. ఏమని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి? మీ భూముల్లో రాళ్ళేస్తున్నాడు జగనన్న పేరుతోని, మీ పాస్బుక్ల్లో ఆయన ఫోటో వేసుకుంటున్నాడు. ఇంకా దానికి మించి చెప్తున్నాడు నేను మీ బిడ్డనని. చాలా మంది అనుకున్నారు అదే మీ బిడ్డనంటే ముఖ్యమంత్రి మా బిడ్డనంటే మురిసిపోయి అబ్బబ్బో ఆ రోజు ముద్దులు పెట్టినట్టుగా మురిసిపోయారు చాలా మంది. ఆ రోజు ముద్దులకి గుద్దులు ఏ రకంగా తగిలాయో మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు మళ్ళీ ఈ చేసినటువంటి కార్యక్రమాలకి రేపు మళ్ళీ మీ అందరి దగ్గరికి వచ్చి మీ బిడ్డగా ఉన్నాను కదా, నీ ఆస్తిలో నాకు వాటా కావాలి, అక్కడ రాళ్ళ మీద నా పేరే ఉంది, పాస్బుక్ల్లో నా ఫోటో ఉంది, మీ ఆస్తి కూడా నాదే అని కాజేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలియజేస్తున్నాను. మరి అలాగే లిక్కర్ మీద కూడా ఏ రకంగా పాపం సొమ్ము ఈ రోజు సంపాదించుకుంటున్నాడో మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలోనే సుమారు 40,000 మందికి పైగా ఈ దొంగ సారా తాగి, ఈ కల్తీ సారా తాగి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఆడపడుచుల తాలూకా జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1,00,000 కోట్లు దోచుకున్నాడు. మొన్న నేను పార్లమెంటులో కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, ఏ1లే ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్రాలు ఇంకేమైనా బ్రతకగలుగుతాయని. అందుకే అక్కడ పార్లమెంటులో మోదీ గారు కూడా తెలియజేశాం, మీరు భవిష్యత్తులో మళ్ళీ ఖచ్చితంగా వస్తే ఇటువంటి దుర్మార్గులకి స్పెషల్ కోర్టులు పెట్టి, స్పెషల్ జడ్జిలు పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష వచ్చే విధంగా మళ్ళీ రాజకీయాల్లో మార్పులు తీసుకొని రావాలని పార్లమెంటులో కూడా మాట్లాడుతున్నాం. మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్రం పట్ల ఇంత బాధ్యతతో మనం అందరం కూడా కష్టపడుతున్నప్పుడు నరసన్నపేట ప్రజానికానికి కార్యకర్తల ద్వారా మరొకసారి పిలుపునిస్తున్నాను. మనమే ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి. వచ్చేటటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ధైర్యంగా ముందుండి నిలబడి మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క మాట కార్యకర్తలు అందరిలో కూడా ఒక ఆలోచన ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ లోకేష్ అన్న గారి సమక్షంలోనే కార్యకర్తకి నాయకుడికి ఎప్పుడు అన్యాయం జరగదు, అది తెలుగుదేశం పార్టీలోనే జరగదు అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. లోకేష్ అన్న గారు అన్ని కూడా పరిశీలిస్తున్నారు, ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారు, కార్యకర్తలు కూడా ఏ రకంగా పనిచేస్తున్నారు. అందుకనే
ఈ రెడ్ బుక్ ఎలాగైతే ఉంచారో వాళ్ళ భరతం పట్టడానికి రెడ్ బుక్ ఉన్నట్టుగానే ఆయనకి గ్రీన్ బుక్ కూడా మన తాలూకుది మెయింటైన్ చేస్తున్నారు. అంటే మన పార్టీలో ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలన్నది ఆయనకి సంపూర్ణంగా తెలుసు. కాబట్టి మనం ఎవ్వరం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మనకున్న లక్ష్యం ఒక్కటే, రేపు తెలుగుదేశం పార్టీని నర్సన్నపేటలో గెలిపించుకొని ఏదైతే లోకేష్ అన్న గారు మన అభిమానం మీద మన దగ్గరికి వచ్చారో మనం గెలిపించుకోవాలన్నది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎర్రన్నాయుడు గారు ఎంతో ప్రీతివంతంగా చూసుకునే నియోజకవర్గం ఈ యొక్క నర్సన్నపేట నియోజకవర్గం. ఒక సందర్భంలో ఆయనే ఒక చిన్న పిల్లాడిలాగా ఆయన చేతుల్లో పెడితే ఆయనే దగ్గరుండి పెంచి పోషించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అండదండలు అందించి ఈ నర్సన్నపేట తాలూకు నియోజకవర్గం తాలూకు ప్రాముఖ్యత పెంచింది స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు అనేది కూడా గుర్తు చేస్తున్నాను. అలాగే నేను కూడా ఎల్లప్పుడూ ఈ నర్సన్నపేట నియోజకవర్గానికి కట్టుబడి ఉంటానన్నది కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా